అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాల గురించి తెలియజేస్తాను. ఈ వీడియోలో మనం కవర్ చేసే విషయాలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి, జ్యోతిర్లింగం ఆవిర్భావం వెనుక ఉన్న కథ, మొదటి నుంచి 12 జ్యోతిర్లింగాల గురించి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనే గురించి తెలుసుకుందాము. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చెప్పుకున్నట్టు జ్యోతిర్లింగం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము. శివుడు దేవాది దేవుడు, పరమశంకరుడు, బోలాశంకరుడు ఇలా పలు పేర్లతో పరమశివుణ్ణి ఆరాధిస్తున్న భక్తులు లింగాకారంలో పూజలు చేయడం సంప్రదాయం. ప్రతి హిందువుకి జీవితకాలంలో ఏదో ఒకరోజు జ్యోతిర్లింగాల ప్రస్తావన రాక మానదు. ఆధ్యాత్మికతలో విలువైన జ్యోతిర్లింగాలు వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాము. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి? ఒక నమ్మకం ప్రకారం పరమశివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించాడని శివపురాణంలో చెప్పబడింది. జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. జ్యోతిర్లింగాలు ఆకాశ వీధుల్లో నుంచి దర్శిస్తే అగ్ని స్తంభాలు వలె దర్శనమిస్తాయని హిందూ మత సంప్రదాయంలో ఒక నమ్మకం. లింగాకారం శివుని యొక్క పవిత్రమైన స్వభావాన్ని సూచిస్తుంది. జ్యోతిర్లింగం ఆవిర్భావం యొక్క కథ తెలుసుకుందాము. ఒకనాడు బ్రహ్మ విష్ణువులు తీవ్రంగా వాదులాడుకొని కలహించుకుంటూ ఉంటారు. కలత చెందిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాదులాటకు కారణాన్ని వకాబు చేయగా, ఈ సృష్టికి నేనే దేవాది దేవుడిని అని ఒకరినొకరు అధికులమని కలహించుకుంటూ ఉంటున్నారని తెలుసుకుంటాడు. ఈ వాగ్వాదాన్ని తెరదించాలని సదుద్దేశంతో ముల్లోకాలను మించే విధంగా జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో ఏర్పడ్డాడు. ఎవరు మూలాలను ముందుగా కనిపెడతారో వారే దేవాది దేవుడని తలంపుతో బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకరు ఆదిని ఒకరు అంతాన్ని కనిపెట్టేందుకు చెరొక మూలకు దూసుకొని వెళ్తారు. అయితే బ్రహ్మ విష్ణువులో ఏ ఒక్కరూ లింగాకారం మొదలు కానీ పైభాగపు చివరను కానీ కనుక్కోలేకపోతారు. కానీ బ్రహ్మ అబద్ధమాడగా విష్ణువు ఓటమిని నిజాయితీతో అంగీకరిస్తారు. బ్రహ్మ అబద్ధమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపిస్తాడు. చల్లబడిన జ్యోతిర్లింగం అన్నామలై కొండల్లోని అరుణాచలేశ్వర జ్యోతిర్లింగంగా ఏర్పడింది. జ్యోతిర్లింగాలు పరమశివుని దివ్యక్షేత్రాలుగా భాషింపబడుతున్నాయి. ఇది జ్యోతిర్లింగం ఆవిర్భావం యొక్క కథ. మొదటిది గుజరాత్లోని శ్రీ సోమనాథ జ్యోతిర్లింగము. ఆ దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము. గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద సోమనాథ క్షేత్రం ఉంది. శివభక్తులు విరివిగా దర్శించే ఈ సోమనాథ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం తొలి తీర్థయాత్ర కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. శివపురాణం కథనం ప్రకారం చంద్రుడు ప్రజాపతి యొక్క 27 కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే అచంచలమైన ప్రేమను ప్రదర్శిస్తుంటాడు. మిగిలిన పుత్రికలను పట్టించుకోవడం లేదని కలత చెందిన దక్ష ప్రజాపతి చంద్రుని యొక్క ప్రభ అంటే అందము నశించగలదు అని శపిస్తాడు. కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ చేరుకొని అచ్చట స్పర్శలింగాన్ని ఎంతో నిష్ఠతో పూజ చేస్తాడు. తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన చంద్రుడు తిరిగి కోల్పోయిన అందాన్ని పొందుతాడు. అంతటా శివుడు చంద్రుని కోరికతో సోమనాథుడుగా అచ్చట నుండి భక్తులను కోరిన కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు. అయితే కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం 16 సార్లు ధ్వంసం అయింది, కానీ తిరిగి జీర్ణోద్ధరణ పొందింది. రెండవ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్.
కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు శ్రీ మల్లికార్జునుడిగా మరియు పార్వతి భ్రమరాంబికగా కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గొప్ప శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరుకొందింది. ఈ దేవాలయంలోని ప్రధాన దేవతలు శివుడు మరియు భ్రమరాంబ దేవి. పురాణం ప్రకారం గణేశుడు కార్తికేయుని కంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. ఇది కార్తికేయునికి ఆగ్రహాన్ని కలిగించింది. ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతాడు. దేవాది దేవతలు అందరూ అతనిని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అంతిమంగా శివపార్వతులు క్రౌంచ పర్వతమునకు వెళ్ళినప్పటికీ కార్తికేయుని తిరస్కరణకు గురవుతారు. అలాంటి పరిస్థితిలో తమ కొడుకు చూసిన వారు చాలా బాధపడి శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద నివసించాడు. ఈ పర్వతం యొక్క కొనను దర్శించినంత మాత్రాన్నే అన్ని పాపాల నుండి విముక్తి కలగడమే కాకుండా జనన మరణ బంధం నుండి దాస నిర్మూలమవుతామని భక్తులు నమ్ముతారు. మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము, మధ్యప్రదేశ్. ఉజ్జయినిలోని దట్టమైన మహాకాల్ అడవిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్లోని ఈ జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ జ్యోతిర్లింగం ఎలా ఉనికిలోకి వచ్చింది అనే దానికి సంబంధించిన అనేక కథలు పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ఉజ్జయిని రాజు చంద్రసేన శివభక్తుడు. మరోవైపు 5 సంవత్సరాల బాలుడు శ్రీకర్ తన రాజైన చంద్రసేన శివభక్తకు ప్రేరేపితుడై శ్రీకర్ ఒక రాయిని తీసుకొని శివుడుగా పూజించడం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రజలు ఆయనను విభిన్న మార్గాల్లో విరమించుకోవడానికి తగు రీతిలో భంగపరిచే విధంగా ప్రయత్నించారు. కానీ ఆ బాలుడి భక్తి పెరుగుతూ వచ్చింది. తన భక్తితో ప్రసన్నుడైన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని ధరించి మహాకాల్ అడవుల్లో నివసించాడు. మహాకాళేశ్వర దేవాలయం హిందువులకు అతి ముఖ్యమైన దివ్యక్షేత్రముగా పరిగణింపబడింది. మరో కారణం, ఇది 7 ముక్తిస్థల్ దేవాలయాల్లో ఒకటి. ముక్తిస్థల్ అంటే మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశం అని. 4వది ఓంకార జ్యోతిర్లింగము. అత్యంత ప్రముఖమైన జ్యోతిర్లింగాలలో ఒకటి జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో ఉంది. ఓంకారేశ్వర అంటే ఓంకార శబ్దానికి ప్రభువు అని అర్థం. హిందూ గ్రంథాల ప్రకారం ఒకప్పుడు దేవతలు మరియు దానవుల మధ్య అందులో దానవులు గెలిచారు. అయితే దేవతలు శివుడిని ప్రార్థన చేయగా వారి ప్రార్థనతో సంతోషించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఉద్భవించి దానవులను ఓడించాడు. ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 5వది శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగము. శ్రీ వైద్యనాథ్ అని కూడా అంటారు. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయం జార్ఖండ్లోని శాంతాల్ పరగణలో దేఘాడ్ ప్రాంతంలో వద్ద ఉంది. ఇది అత్యంత గౌరవింపదగిన జ్యోతిర్లింగము పుణ్యక్షేత్రాల్లో ఒకటి. భక్తులు వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని నిష్కల్మషమైన భక్తితో పూజిస్తే తమ యొక్క బాధల నుండి ఉపశమనం చేకూరుస్తారని విశ్వసిస్తారు. ప్రజలు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం ద్వారా మోక్షని లేదా మోక్ష ప్రాప్తిని పొందుతారు అని ప్రజలు నమ్ముతారు. ప్రముఖ పురాణాల గాథల ప్రకారం రాక్షసుడు రావణుడు శివధ్యానం చేసి శివకృపను పొంది శివ భగవానుని శ్రీలంకను అజేయ రాజ్యం చేయాలని కోరాడు. రావణుడు అతనితో కైలాస పర్వతం తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు, కానీ శివుడు దానిని చూర్ణం చేశాడు. రావణుని తపస్సు కోసం అడిగారు మరియు దానిపై 12 జ్యోతిర్లింగాలకు ఇవ్వబడింది. అది భూమిపై ఉన్నట్లే అది శాశ్వతం వరకు ఆ స్థానాన్ని పాతుకుపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఒక కుర్రవాడి రూపంలో వచ్చాడు మరియు ఆ సమయంలో లింగం పట్టుకోవాలని ఇచ్చాడు. విష్ణువు నేల మీద లింగాన్ని ఉంచాడు మరియు అది అక్కడికక్కడే పాతుకుపోయింది. తపస్సు యొక్క రూపంగా రావణ తన 9 తలలను కత్తిరించాడు. శివుడు అతన్ని పునర్జీవించి శరీరానికి నాయకత్వం వహించాడు. వైద్య వంటిది
అందుకే ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాథుడు అని పేరు పిలువబడింది. అంతిమంగా శివ సంతుష్టుడై తన లింగమును తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. ఈ లింగమును ఎవరైనా బదిలీ చేయవద్దని మహాదేవుడు సలహా ఇచ్చాడు. తన లంకా ప్రయాణంలో విరామం ఉండకూడదు. తన ప్రయాణ సమయంలో అతను లింగమును భూమి మీద ఎక్కడ నిక్షిప్తం చేసినట్లయితే అది ఎప్పటికీ ఆ స్థలంలో స్థిరంగా స్థాపించబడుతుంది అని హెచ్చరించాడు. శివలింగంతో తిరిగి ప్రయాణం అవుతున్నందుకు సంతోషంగా ఉన్నాడు రావణుడు. రావణుని అదృష్టం వేరే తలచింది. దేవతలకు రావణుడు శివలింగాన్ని లంకకు తీసుకువెళ్లడం ఎంత మాత్రం నచ్చలేదు. శివుడు రావణుని రక్షకుడిగా నిలవడం దేవతలకు ఎంత మాత్రం నచ్చలేదు. వారు రావణుని ఎదుర్కొనేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. వారు రావణుని బొడ్డులోకి వరుణుణ్ణి కోరాడు. అందువల్ల రావణుడు నీటిని విడుదల చేయడానికి ఆవశ్యకత తెప్పించి అతడు తాత్కాలికంగా లింగంను ఎవరికి అప్పగించాలనో వెతకడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడి ముసుగులో విష్ణువు రావణునికి ముందు కనిపించాడు. రావణుడు లింగం బ్రాహ్మణునికి ఇచ్చి దురదృష్టవశాత్తు రావణుడు తనను వేధిస్తున్న కార్యక్రమాన్ని ముగించే సమయంలోపే బ్రాహ్మణుడు ఈ భూమిపై నిలుపగా శివలింగం ఆ ప్రదేశంలోనే శాశ్వతంగా స్థాపించబడుతుంది. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం బైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం అని 2 రకాల కథలు మనకి ప్రాచుర్యంలోకి ఉన్నాయి. కొంతమంది వినాయకుడు ఆ రూపంలో వచ్చి బ్రాహ్మణ రూపంలో వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పుకుంటాడు. కానీ లింగాన్ని బొటనవేలుతో నడిపించడంలో ఆయన విజయం సాధించారు. తర్వాత అతను తన పనులకు పశ్చాత్తాపపడి శివుణ్ణి క్షమాపణ కోరాడు. అతను లంకకు తిరిగి వచ్చినప్పటికీ లింగమును ఆరాధించడానికి ప్రతిరోజు వస్తుండేవాడు. ఇది ఎప్పటికీ కొనసాగింది. ఈ ప్రదేశంలో రావణుడు భూమిపైకి వస్తున్న ప్రదేశాన్ని మరియు లింగం ఉంచిన ప్రదేశం వైద్యనాథ్కు ఉత్తరంగా 4 మైళ్ళ దూరంలో ఉంది. వైద్యనాథ్ జ్యోతిర్లింగం అని పిలువబడుతుంది. శివపురాణాల్లో చెప్పినట్లు వైద్యనాథ పేరును రావణ చరిత్రను కలిగి ఉంది. 6వది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోనే ఉంది. మహారాష్ట్రలో పుణేలోని సహ్యాద్రి ప్రాంతంలో ఉంది. ఇది భీమా నది ఒడ్డున కలదు. ఇది ఈ నదికి మూలం. ఈ జ్యోతిర్లింగం ఉనికి గురించి పురాణం కుంభకర్ణ కుమారుడు భీమకాలం నాటిది అని చెబుతారు. భీముడు తాను కుంభకర్ణుని కుమారుడిని తెలుసుకున్నంతనే తన తండ్రి రామావతారంలో విష్ణువే వధించనని తెలుసుకొని విష్ణువుపై ప్రత్యేకతో రగిలిపోయాడు. బ్రహ్మ తృప్తి కొరకై కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడికి తృప్తిపరిచి అపార శక్తిని సాధించడంతో భీమ ప్రపంచ నాశనాన్ని ప్రారంభించాడు. అతడు శివుడి యొక్క భక్తిని ఓడించి అతనిని నేలమాలికల్లో ఉంచాడు. ఈ దౌర్జన్యానికి ముగింపు పలకడానికి శివభగవంతుని కోరుతూ దేవతలందరూ ప్రార్థించారు. అనంతరం జరిగిన యుద్ధంలో చివరకు రాక్షసుడైన భీముడు శివుని ఆగ్రహ జ్వాలకు బూడిద చేసింది. ఆ ప్రదేశాన్ని శివక్షేత్రంగా చేసుకోమని దేవతల ప్రార్థనపై శివుడు భీమశంకర్ జ్యోతిర్లింగంగా తనను ప్రత్యక్షంగా ప్రదర్శించాడు. యుద్ధం తర్వాత శివుని శరీరం నుండి పోసిన చెమట భీమనదిగా ఏర్పడిందని నమ్ముతారు. 7వది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది తమిళనాడులో ఉంది. తమిళనాడులోని సేతు తీరంలో రామేశ్వర ద్వీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలకు దక్షిణ భాగం. ఈ ఆలయం దాని వాస్తుకళకు ప్రసిద్ధి చెందినది. ఇది చాలా ప్రముఖమైనది. పొడవైనగా అలంకరింపబడిన కారిడార్లు, టవర్లు మరియు 36 తీర్థాలు ఈ దివ్యధామం యాత్రా కేంద్రంగా బనారస్తో సమానంగా ఖ్యాతి గడించింది. ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం రామాయణ గాథలో రాముడి విజయానికి సంబంధించినదై ఉంది. శ్రీలంకకు వెళుతున్న శ్రీరాముడు రామేశ్వరం వద్ద ఆగిపోయి సముద్రం మీద నీరు త్రాగుతుండగా ఆకాశవాణి నన్ను నీవు పూజించకుండా నీళ్లు త్రాగుతున్నావు అని వినిపించింది. ఈ మాటలు విన్న శ్రీరాముడు ఇసుకతో లింగాన్ని చేసి పూజించాడని నమ్ముతాడు. రావణుడిని ఓడించడానికి ఆశీర్వాదం కోసం కోరగా శివుడు జ్యోతిర్లింగంగా మారి శాశ్వత స్థానంగా చేసుకొని శ్రీరామునిపై దీవెనలు కురిపించారు. అందుకే దీనికి రామేశ్వరం అనే పేరు చెందింది. 8వది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగము. నగనాథ ఆలయంగా కూడా పిలుచుకునే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గోమతి, ద్వారకా మరియు గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో ద్వారకా దీపం మధ్య మార్గంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏంటంటే అన్ని రకాల కాలకూట విషయాల నుండి రక్షణకు సూచిస్తుంది.
ఈ దేవాలయంలో పూజించేవారు అన్ని విష ప్రమాదాల నుంచి తప్పించుకున్నారని నమ్ముతారు. శివపురాణాల ప్రకారం సుప్రియ భక్తుని దారుక అనే దానవుడు వశపరుచుకొని అందరూ బందీలతో రాజధాని అయి దారుకావనంలో బంధించాడు. అయితే సుప్రియ మిగిలిన బందీలను ఓం నమ శివాయ అని ధ్యానం చేయమని సలహా ఇవ్వగా బందీలందరూ ధ్యానించడం మొదలుపెట్టారు. ఇది విని కోపంతో రగిలిపోయిన ధారకుడు రెచ్చిపోయి సుప్రియను చంపబోగా పరమశివుడు ప్రత్యక్షమై ధారకుడిని అంతమొందించెను. ఆ విధంగా నాగేశ్వర్ జ్యోతిర్లింగం అనేది ఆవిర్భవించింది. 9వ జ్యోతిర్లింగం శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము. ప్రపంచంలోని అత్యంత గౌరవించే ప్రదేశం కాశీ. ఇది పవిత్ర నగరం. రద్దీగా ఉండే బెనారస్, వారణాసిలో ఉంది. వారణాసి యొక్క కనుమలు మరియు గంగ కంటే యాత్రికులకు భక్తి దృష్టి ఉంది. బనారస్లో ఇతర దేవతలపై దాని ఆధిపత్యాన్ని చూపించిన మొట్టమొదటి జ్యోతిర్లింగం భూమి యొక్క అంతర్భాగాన్ని చీల్చుకొని స్వర్గానికి కాంతులు పంచిందని నమ్ముతారు. ఈ దేవాలయం శివునికి అత్యంత ప్రియమైనదిగా చెప్పబడింది మరియు ఇక్కడ చనిపోయిన వారికి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. పరమశివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తూ భక్తులను విముక్తి మరియు సంతోషం ఇచ్చేవాడని నమ్మకం. ఈ ఆలయం అనేకసార్లు పునర్నిర్మించబడింది కానీ దాని ప్రాముఖ్యతని ఎల్లప్పుడూ కొనసాగించింది. 10వది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్. ఈ త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరివాహిక ప్రాంతంలో ఉండే బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉంది. ఈ దేవాలయం గోదావరి నదికి మూలంగా పరిగణింపబడుతుంది. దీనిని గౌతమి గంగా అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్ర నది. శివపురాణం ప్రకారం గోదావరి నది కోరికపై గౌతమి ఋషి మరియు శివుని అనుగ్రహం పొంది ఇతర దేవతలు ఇక్కడ కొలువై ఉండాలని నిర్ణయించి ఈ ప్రాంతానికి త్రయంబకేశ్వర్ అని పేరు నిర్ణయించారు. అయితే గౌతమ్ ఋషి వరుణదేవుడు నుండి ఒక గొయ్యి రూపంలో ఒక వరం ప్రసాదించారు. దాని నుండి అతను తృణధాన్యాలు మరియు ఆహారం అనంతమైన సరఫరా పొందుతుండేవారు. ఇది గమనించిన ఇతర దేవతలు అతనిపై అసూయపడ్డారు. వారు గౌతమ ముని ధ్యానాగార్యంలో ఒక ఆవుని పంపించారు. ఈ గోవు పొరపాటున గౌతమ ఋషి చేత హత్య చేయబడింది. ఆ ప్రదేశంను శుద్ధీకరించుటకు ఏమైనా చేయమని శివుణ్ణి అడిగాడు గౌతముడు. శివుడు గంగను భూమిని పవిత్రంగా చేయడానికి రమ్మంటాడు. తద్వారా గంగ పక్కన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కొలువై భక్తుల కోరిన కోరికలు తీర్చుచున్నారు. మహారాష్ట్రలోని ఈ జ్యోతిర్లింగం ప్రతి ఒక్కరి కోరికలను నెరవేరుస్తుందని హిందువులు నమ్ముతారు. 11వది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగము. కేదార్నాథ్ భారతదేశంలో అతి పవిత్రమైన యాత్రా స్థలాల్లో ప్రముఖమైనది శ్రీ కేదార్నాథ్ దేవాలయం. హిమాలయ పర్వత శ్రేణుల్లో 12,000 అడుగుల ఎత్తున కేదార్ అనే పర్వతంపై ఉంది. ఇది హరిద్వార్ నుండి సుమారు 150 మైళ్ళ దూరంలో ఉంది. జ్యోతిర్లింగానికి చెందిన ఈ ఆలయం ఏడాదికి 6 నెలలు మాత్రమే తెరవబడి ఉంటుంది. ఇచ్చట సంప్రదాయం ఏంటంటే కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు భక్తులు మొదట యమునోత్రి మరియు గంగోత్రి సందర్శించి అక్కడి నుండి పవిత్ర జలాలను కేదార్నాథ్కి అభిషేకిస్తారు. పురాణాల ప్రకారం విష్ణు భగవానుడికి అవతారాల్లోన నరనారాయణులు యొక్క తీవ్ర తపస్సుకు మెచ్చి శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్నాథ్లో శాశ్వత నివాసం తీసుకున్నాడని చెబుతారు. ఈ ప్రదేశంలో ప్రార్థిస్తూ తమ కోరికలు నెరవేరుతాయని ప్రజలందరూ నమ్ముతారు. 12వది శ్రీ గృణేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, ఔరంగాబాద్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో దౌలతాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో వేరుల్ అనే గ్రామంలో శ్రీ గృణేశ్వర జ్యోతిర్లింగం ఉంది. అజంతా మరియు ఎల్లోరా గుహలు ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశము. అయితే వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. కృష్ణేశ్వర్ ఆలయం కుసుమేశ్వరార్, కృష్ణేశ్వర్ మరియు కృష్ణేశ్వర్ వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారని ప్రాచుర్యం కలిగింది. శివపురాణాల ప్రకారం సుధర్మ
మరియు సుదేహ అనే జంట దేవగిరి పర్వతం మీద నివసించేవారు. వారు సంతానహీనులయ్యారు. అందువల్ల సుదేహ ఆమె సోదరి కుష్మను సుధర్మతో వివాహం జరిపించింది. సుధర్మ మరియు కుష్మ జంటకు కుమారుడు కలిగాడు. ఇది సుదేహలో అసూయ రగిల్చింది. ఈర్ష్యతో సుదేహ కుమారుడిని నదిలో పారవేస్తుంది. ఈ ప్రాంతంలోనే కుష్మ 101 లింగాలను నిమజ్జనం చేసింది. కుష్మ అందుకున్న శివుడు తిరిగి ఆమె కుమారులను ఆమె వద్దకు చేర్చగా సుధర్మ కోరికపై అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి శ్రీ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంగా అవతరించారు. ఇదేనండి ఈ జ్యోతిర్లింగాల యొక్క వివరాలు, వాటి యొక్క విశిష్టత. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి మరొక శివ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాము. ధన్యవాదాలు.